హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, తనూజ బాధపడింది. పాపం నాకు బాధేసింది. ఓకే. ఏడుస్తుంటే ఏడుపు పాపము కొంచెం జెన్యూన్‌గానే ఏడ్చింది, బాధపడింది. బట్ అంత మాత్రంతోటి గేమ్ పరంగా ఆమె కరెక్టా? తప్పులా? అంటే అన్నీ మాట్లాడుకుందాం. సో, చాలామంది తనూజ గురించి ఎందుకండి మీరు అలా చెప్తున్నారు అనేటప్పుడు, ఇప్పుడు నాకు ప్రతిరోజు ఏదనిపిస్తే అది చెప్తా. సో, నిన్న తప్పు చెప్పాను తనుజ గురించి, మొన్న తప్పు చెప్పాను, అవతల మొన్న తప్పు చెప్పాను కాబట్టి, నాకలా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. మంచిగా అనిపించిన రోజు మంచి చెప్తా. అది చాలా రేర్‌గా ఉండొచ్చు. యెస్, మీరన్నది కరెక్టే. చాలా తక్కువ ఉండొచ్చు. అంటే నాకలా అనిపించింది అంతే. అంతేగాని నిన్న, మొన్న తనూజ గురించి ఆమె తప్పు ఆడింది కాబట్టి తప్పు చెప్పా. రేపు మళ్ళా కరెక్ట్‌గా చెప్పాలి. తనూజ సూపర్ ఆడిందని. మళ్ళా ఎల్లుండి తప్పు చెప్పాలి. మళ్ళా ఆవల ఎల్లుండి ఇట్లా లెక్కలేసుకొని ఉండవు నా రివ్యూస్. ఓకేనా? సో, తప్పు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 10 రోజులు వరుసగా అటువంటి గేమే ఆడిందనుకో తనూజ బాగలేదనే చెప్తా. బాగా ఆడలేదనే చెప్తా. సో, అది. ఓకే. సో, జెన్యూన్‌గా నా రివ్యూస్ నచ్చితేనే లైక్ చేయండి. లేకపోతే అవసరం లేదు. అంటే నేను చెప్తాను. చెప్పాలిగా మళ్ళా. మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని నా వీడియో చూసే పనైతే అది నాకు నచ్చినట్టే చెప్తా గానీ, నేను నీ మైండ్‌లోకి దూరి చెప్పలేనుగా. ఓకే. యెస్. ఈ ఉపోద్ఘాతం సుత్తయిపోయింది. రివ్యూలోకెళ్ళిపోదాం. ఓకే. ఇక్కడ ఒక లైక్ కొట్టండి. నచ్చినోళ్ళు ఎలాగో లైక్ కొట్టండి. నచ్చినోళ్ళు ఎలాగో కొట్టండి. నచ్చినోళ్ళు ఒక లైక్ కొడితే నా వీడియో కొంచెం ముందుకెళ్తది. ఓకే. ఇక్కడ సపోర్ట్ లేదు. ప్రతి వీకు నాకు సపోర్ట్ లేదు అంటది. ఈ వీక్ సపోర్ట్ లేకపోయిందా? లేకపోతే సరైన ఒక క్యాండిడేట్ దివ్య రూపంలో వచ్చి కెప్టెన్ కాకుండా చేసిందా తనూజని? ఎవరు సపోర్ట్ లేరు? భరణి సపోర్ట్ లేరా? సాయి సపోర్ట్ లేరా? నిఖిల్ సపోర్ట్ లేరా? రమ్య, దాని పేరేం పేరు? రీతు సపోర్ట్ లేరా? సుమన్ సపోర్ట్ లేరా? ఎవరు లేరు సపోర్ట్ అసల. రాము సపోర్ట్ లేడా? అసలు సపోర్ట్ లేనిది ఎవరబ్బా? సపోర్ట్ లేనిది ఎవరు తనూజకి? ప్రతిసారి ఇందుకే కదా! ఇప్పుడు ఇమాన్యుల్ ఎందుకు సపోర్ట్ తీసుకొని సపోర్ట్ లేదని కోపం వస్తదా రాదా అనేది ఎందుకు? ఇప్పుడు మీరు గేమ్ మొత్తం చేసింది రాయబారాలేగా. ఎవరి సపోర్ట్ వాళ్ళకుంటది. గేమ్ మొత్తం నువ్వు డిమాండ్ పిలువు. నేను కళ్యాణ్‌ని పిలుస్తా. "ఏయ్ కళ్యాణ్, నువ్వెళ్ళి అతనికి చెప్పు, నిఖిల్‌కి చెప్పు. నీ స్ట్రాటజీ చెప్పు నేను ఉండేటట్టు." అట్లా. సో, ఇంతమంది సపోర్ట్ సిస్టమ్‌గా నీకు నిలబడితే, ఒక అమ్మాయి యెస్, ఆ అమ్మాయి స్ట్రాటజీని అనుకుందాం అబ్బా కాసేపు. యెస్, ఆ స్ట్రాటజీలో తప్పేంటి? ఒకే ఒక్క చోట కళ్యాణ్ చైర్ తనూజాని చేస్తానంటేనే నీకిస్తాను చైర్ అన్నప్పుడు యెస్ అని చెప్పి చేయలేదు అన్నది కొంచెం డిబేటబుల్ పాయింటే. నేను ఒప్పుకుంటా. మనకి 'జనతా గ్యారేజ్‌లో' ఒక లైన్ ఉంటది. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని. అంటే కొన్ని చెయ్యాలి, ముందుకెళ్ళాలంటే తప్పదు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న పాయింట్ ఏంటి? ఆ అమ్మాయి అందుకే చూడండి మీరు ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. సుమను, తిను, ఇమ్మాన్యుల్. సుమను, దివ్య, ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు మన ముగ్గురులో మనం సపోర్ట్ చేసుకుందాం. ఖచ్చితంగా మనకి చేయరు. మనం ఆల్రెడీ కెప్టెన్ అయినోళ్ళు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాడు. రెండోది, తనూజ దివ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా చెప్పిద్ది. నువ్వు రీతు ఉన్నప్పుడు మాత్రమే నీకు సపోర్ట్ చేస్తారా? నువ్వు సుమనున్నా, నువ్వు ఇమ్మాన్యుల్ ఉన్నా చెయ్యను అని. ఏంటండి దాని మీనింగ్? లాస్ట్‌లో ముగ్గురు ఉన్నప్పుడు, ఆ ముగ్గురులో ఇమ్మాన్యుల్ ఉన్నాడు కదా! ఆ ముగ్గురులో ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు ఇంక చేస్తే రీతూని చేయాలి. రీతూని చేస్తే నువ్వా, ఇమ్మాన్యులా అన్నప్పుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఎక్కువ ఉంటది కదా! అందుకని అమ్మాయి తిన్ను తీసి ఈళ్ళిద్దరిని పెట్టింది. చాలామంది పర్సనల్ గ్రడ్జ్ అంటే ఆ అమ్మాయికి రెబెల్ అయిందిగా. సుమన్‌తో పాటు రెబెల్ అయిందిగా అమ్మాయి. రెబెల్ అయినప్పుడు అవకాశం వచ్చిందిగా. అసలు ఇంత దాకా నడిపియటం ఎందుకబ్బా కథని? అక్కడే బిగ్ బాస్ తనూజ కిల్ అనిందనుకో కెమెరా ముందుకు పోయి. అప్పుడు ఆ అమ్మాయి అనింది ఎవరిని? కళ్యాణ్‌ని కిల్ చేస్తది గేమ్‌లో. అలా కాకుండా తనూజని కిల్ చేయండి బిగ్ బాస్ అంటే గేమ్‌లో అయిపోయేది కదా! అసలు ఇక్కడి దాకా రాదు కదా! ఈ డిబేటే ఉండదు కదా! అంత పర్సనల్ గ్రడ్జ్ ఉండి అసలు ఆమె మెయిన్ మోటోనే తనూజ గేమ్‌లో ఉండకూడదు అనుకుంటే. అంటే ఆమెకు ప్రయారిటీస్ ఉన్నాయి. ప్రయారిటీస్ ప్రకారం వెళ్ళిందామె. యెస్. ఇప్పుడు కళ్యాణ్ అలా అన్నప్పుడు లేదు కళ్యాణ్, లేదులే నేనైతే తనూజని చేయను. నేను తనూజని రిమూవ్ చేస్తాను అంటే కళ్యాణ్ ఆ చైర్ ఇస్తాడా? ఒక పక్క కళ్యాణ్ గట్టిగా ఆడుతున్నాడు. ఒక పక్క డెమానేమో ఆమె కోసం ఆడుతున్నాడు. ఎవరున్నారు? ఇమ్మాన్యుల్ పాపం ఆయన డెమాన్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. గట్టిగా ఆడాలనుకుంది. అంటే మీలో ఎవరికొకరు
సపోర్ట్ చేసుకోవచ్చు, ఉండొచ్చు. చూడండి ఇక్కడ రీతు కూడా ఈరోజు అసలు మరీ ఎంత దారుణం అంటే సంజన దగ్గరికి వచ్చి సపోర్ట్ అంటే ఇమ్మాన్యుల్కి నాలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చెయ్యాలి, నువ్వు ఒకసారి మాట ఇచ్చావంట. అంటే ఇక్కడ చూడండి అసలు ఈ రీతు అనే అమ్మాయి ఎలా అడిగిద్దో నాకు అర్థం కాదు. అలా అడిగే ముందు నామినేషన్ టాస్క్లో హెల్ప్ చేసిందా? గ్రూప్లో ఒక్కొక్కరు మిగిలినప్పుడు ఒక్కొక్కరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నీ ఫస్ట్ ప్రయారిటీ డిమాండ్ అన్నావు. మీకు గుర్తుందా? అదే 3 టీములు డివైడ్ చేసినప్పుడు 4 మిగులుతారు. రీతు ఏమో డిమాండ్ తీసుకుంటుంది, ఇంకొకరేమో రాముని తీసుకుంటారు, ఇంకొకరేమో తీసుకుంటారు, సంజన మిగిలిపోద్ది. అప్పుడు రీతు ఈ ప్రేమను చూపించి సంజనని తీసుకోవచ్చు కదా. నామినేషన్లో ఆమెను మాట్లాంటావు, గ్రూప్గా తీసుకునేటప్పుడు సంజన పనికిరాదు, ఓకేనా? మళ్ళా నెగిటివ్ పాయింట్స్ మొత్తం ఆమె మీద పెడతావు. బట్ స్టిల్ నీ దగ్గరికి వచ్చేసరికి రావమ్మ రీతమ్మ రావమ్మ వచ్చి కెప్టెన్ అవ్వమ్మ అనాలి సంజన. ఎట్లా? అది ఇమ్ముతో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు డిమాండ్ గట్టిగా నిలబడతాడు, తన కోసం కళ్యాణ్ గట్టిగా నిలబడవచ్చు. ఇంకా ఇక్కడ గట్టిగా కూడా నిలబడటం సంజన చాలా ఫెయిర్గా మాడుతుంది. చాలా ఫెయిర్గా ఈ పర్టికులర్ టాస్క్లో ఎవరైనా ఒకటే, నాకు వెళ్ళి ఆ చైర్ మీద కూర్చుంటేనే నేను కన్సిడర్ చేస్తానని చెప్పింది. లాస్ట్లో అంత గొడవ అయ్యాక దివ్య కూర్చుంది కాబట్టి దివ్యాన్ని సెలెక్ట్ చేసింది. ఇంతేనా జరిగింది? ఇక్కడ ఈ పర్టికులర్ దీంట్లో అసలు తప్పేంటి? ఆమె పర్సనల్గా ఏంది, నువ్వు భరణి గారి వైపు చూసావు, భరణి గారి డెసిషన్ని నువ్వు అమలుపరిచావు అన్నట్టు. సంజన వచ్చి మీ ఇద్దరి మధ్య భరణి గారు నలిగిపోతున్నా అంటే తనుజ డైలాగ్ వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అంట. ఏమన్నారు నిన్ను వచ్చి? నిన్ను ఎప్పుడైనా ఏమన్నా వచ్చి అన్నారా వాళ్ళు? అసలు ఏం అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నీకు దివ్యతో బయట చేయలేక భరణి గారు వచ్చి మాట్లాడుతుంటే లేదు 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 కాసేపు కామ్గా ఉండు అన్నట్టు అంటుంది. భరణి గారు నామినేట్ చేసి పంపాలనుకుంది ఎవరు? దివ్యానా నువ్వా? దివ్య ఒక పాయింట్లో చెప్పింది లాజికల్గా, అఫ్కోర్స్ నువ్వు అన్నావు ఆ అమ్మాయి అని. బట్ నీకు నిజంగా నువ్వు అన్నది నిజమైతే భరణి గారి మీద అంత నీకు ఫాదర్స్ లవ్ ఉంటే, అంటే గేమ్లో ఫాదర్స్ లవ్ ఎలా? అలా ఏం కనపడటం లేదే మాకు. సో ఇక్కడ ఇమ్మాన్యుల్ని సపోర్ట్ చేయటం ఎందుకు తప్పు పట్టాలి అంటున్నాను నేను. ఎందుకు ఇప్పుడు ఏమేమంటుంది, నేను రీతు ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తా అన్నదాన్ని మీరు ముగ్గురుంటే ఎందుకు సపోర్ట్ చేయలేవంటే, ఇప్పుడు నువ్వు రీతు ఉంటే నీకు సపోర్ట్ చేస్తాను, ఇమ్మాన్యుల్ ఉన్నాడు అక్కడ అంటే ఇక్కడ ఏంది, రీతుని తీసేయాలి. రీతుని తీసేస్తే గేమ్ ఖచ్చితంగా ఇమ్మాన్యుల్ ఓడిపోతాడు. మీ ఇద్దరు ఉన్నప్పుడు ఇమ్మాన్యుల్ ఓడిపోతాడు కదా సపోర్ట్ స్టార్స్కి ఏదైనా పెడితే. అందుకని గేమ్ని కొంచెం ఇచ్చేయడానికి ట్రై చేసింది ఆమె. దాంట్లో తప్పేంటి? అసలు ఆమె స్ట్రాటజీ అనుకుందాం, అబ్బా ఆమె గేమే అనుకుందాం. ఏంటి ఇప్పుడు నీకు సపోర్ట్ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటే. ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా తిడుతున్నావు రీతుని, ఆ అమ్మాయి పేరు దివ్యాని. నీకు సపోర్ట్ చేసినా అన్నావు కదా ఇమ్మాన్యుల్ని, ఏం సపోర్ట్ చేసావని. నీకు సపోర్ట్ చేసిన భరణి గారిని కూడా ఏం సపోర్ట్ చేశాడే మా నాన్న అని అన్నావు. నీకు సపోర్ట్ చేసినా ఎదవ పేరే, వాళ్ళ మూట కట్టుకునేది. నీకు సపోర్ట్ చేయకపోయినా ఎదవ పేరే. అప్పుడు సపోర్ట్ చేయకుండా ఎదవ పేరు తెచ్చుకుంటే అమ్మాయి పోనీలేరని నేను సపోర్ట్ చేయలేదు ఎదవ పేరు తెచ్చుకున్నా పర్లేదు అనిపిస్తుంది. సపోర్ట్ చేసి ఎదవ పేరు తెచ్చుకున్నానికి బాధ గుండెల్లో, ఏమ్మా ఏందిరా ఇంత చేసామేమో అని. ఇంకేనా మళ్ళీ స్టార్ట్ భరణి గారు, నేనున్నానమ్మా అలా అంటాం తప్పు అది ఇదని. ఇతను ఏది క్లారిటీగా ఉండదు. చూడండి అసలు ఎలా తప్పు పట్టగలమండి ఈ గేమ్లో. తప్పు పట్టాల్సి వస్తే ఒకటే ఒక మాట, భరణి గారిని ఇన్వాల్వ్ చేసినందుకు చూడండి ఏమేమంటుందో, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నట్టు అంటది కదా, అది కొంచెం అలా అనకుండా ఉండాల్సింది దివ్య. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్కి సారీ చెప్పిద్ది, 2-3 సార్లు చెప్పిద్ది. ఎందుకు చెప్పిద్ది? కళ్యాణ్ నువ్వు అన్నది కరెక్టే, నేను తనుజని చేయకూడదని అనుకున్నా, ఆమె అన్నమాట అనలేదని చెప్పటంలో దివ్య చేయకూడదని అనుకున్నా. బట్ లాస్ట్ ముగ్గురులో ఇమ్మాన్యుల్ ఉన్నాడు అక్కడ. ఇమ్మాన్యుల్ నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి జస్ట్ లైక్ దట్ ఆమె చెప్తే నమ్మరనే బిగ్ బాస్ ఆ సీన్స్ ఎస్టాబ్లిష్ చేశాడు స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్లోనే. మన ముగ్గురులో మనం ఒకరొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఇంకొకరికి తనూజని అవుట్ చేయమని కూడా చెప్పిద్ది, ఎవరికో ఇమ్మాన్యుల్ ముందుకెళ్ళాలంటే తనూజని అవుట్ చేయమని కూడా చెప్పిద్ది గౌరవ్కి. నీకు భరణి గారు అంటే ఇష్టం అంటున్నావు, నాకు కూడా భరణి గారు గెలవాలని, కాబట్టి తనూజని అవుట్ చేయాలని చెప్పింది. అంటే ఆమెకు ఒక మూట ఉంది కదా, మీకు ఎలా ఉంటే అలా ఉంది కదా. ఇప్పుడు తనుజాకి ఏమి స్కెచ్ లేదా గేమ్లో?
కళ్యాణ్ నువ్వు వెళ్ళి స్ట్రాటజీ అప్లై చేసి నిఖిల్తో మాట్లాడి వాళ్ళు తీసేరా వీళ్ళు తీసేరా అంటే అది ఆమె ముందుకెళ్ళడానికి ఆమె గేమ్ ఆడుతుందిగా. అంతెందుకబ్బా రీతుని కూర్చోబెట్టి రీతు 5th వీక్లో అవ్వాలనుకున్నాను కాలేదు, ఇప్పుడు మాత్రం నేను గట్టిగా అవ్వాలనుకుంటున్నాను, నువ్వు తప్పుకో అంటుంది. రీతుగా నీలాగానే కెప్టెన్ కంటెంట్ రావలేదుగా, రీతు ఏం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదుగా, లేకపోతే రీతు ఏమైనా మధ్యలో రాలేదుగా, నీతో పాటు వచ్చిందిగా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రీతు తనుజాలో ఎవరు బాగా ఆడతారు గేమ్స్? రీతు బాగా ఆడిద్దిగా, రీతు బాగానే ఆడిద్దిగా తనుజతో కంపేర్ చేసుకుంటే. సో ఎవరు ఎలిజిబుల్? కంఫర్టబుల్గా నువ్వు పక్కెళ్ళిపోమంటున్నావు, అసలు రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు పక్కెళ్ళమంటున్నావు. సో నువ్వు ముందుకెళ్ళటానికి నువ్వు పక్కెళ్ళమంటున్నావు, సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటున్నావు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి నాకు ఇంట్లో ఎవ్వరు లేరు, ఫస్ట్ వీక్ నుంచి నేను ఇంతే అన్నట్టు. ఎవరు లేరా? అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకునే ఏకైక కంటెస్టెంట్ ఆమె తనుజ. నిజంగా రాము తనుజ భరణి ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో రాముకి ఛాన్స్ వచ్చినప్పుడు భరణిని తీసేస్తాడు. జస్ట్ ఇమాజిన్ ఆ ప్లేస్లో రాము తనుజాని తీసుంటే రాము పరిస్థితి ఏంది ఈరోజు? రాము మీద అలానే ఉండేదా? తమ్ముడు వాడు నా కోసం నిలబడతాడని. అక్కడ దివ్యము ఇప్పుడు అంతేందుకబ్బా ఈరోజు ఎపిసోడ్ మధ్యలో ఆమె అంటది, రీతుతో అంటది గేమ్లో ఎవరిని తీయొచ్చు అంటే, అరే ఈ మూ నన్ను సపోర్ట్ చేయర్రా, తర్వాత దివ్య నాకు సపోర్ట్ చేయదురా అన్నట్టు అంటది తనుజ. అంటే నీ క్రిస్టల్ క్లియర్ కదా ఆమె సపోర్ట్ చేయదని. తీసేసినప్పుడు నువ్వు పర్సనల్ గ్రడ్జని ఎందుకు అనుకున్నావు? అసలు ఆ గ్రడ్జే ఉంటే స్టార్టింగ్లోనే అయిపోయేది కదా. అసలు కంటెంటర్ కానీ తీసేస్తే నిన్ను అమ్మాయికి రెబల్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఎందుకు తీసేయాలబ్బా తనూజ అని ఒక మాట అంటే ఆ పర్సనల్ గ్రడ్జ్ నిజమైపోయి ఇంత దూరం వచ్చేది కాదుగా. ఎందుకు అలా చేస్తుంది? ఎస్, కాయిన్కి ఇంకోవైపు మాట్లాడుకుందాం. ఎస్, ఆమె తనూజని వాంటెడ్లీ తీయాలనుకుంది గేమ్ కోసం, ఎందుకంటే ఆమెకి ఏం నచ్చలేదనో ఏం కామ్ నచ్చలేదనో. ఇదేమన్నా కొత్త బిగ్ బాస్ హౌస్లో? కొత్త ఏం కాదుగా. ఆ అమ్మాయి ఏం చెయ్యని పని చేశాను, చేసిన పని చేయలేదని చెప్పటం లేదు కదా, అన్నీ ఒప్పుకుంటుంది. ఎస్ కళ్యాణ్, నీకు మాట ఇచ్చిన మాట నిజమే, కానీ జరిగింది ఇది. ఇమ్మాన్యుల్ సేవ్ కావాలంటే నేను తనూజాని తీయాల్సిందే, అక్కడ నాకు దారి లేదు అని చెప్తుంది కదా. పోనీ ఆ అమ్మాయి ఒక్కటి చేసినందువల్ల అయిందా? అక్కడ ఇమ్మాన్యుల్ ఉడుము పట్టు పట్టాడు, డిమాండ్ని గట్టిగా పట్టాడు, ఒక పట్టు కదల్లా అసలు డిమాండ్. సో అక్కడ ఇమ్మాన్యుల్ పాత్ర కూడా ఉంది కదా. ఇన్ని అయితేనే కదా ఛాన్స్ వచ్చింది. ఒకవేళ డిమాండ్ గనక ఇమ్మాన్యుల్ అంత గట్టి పొట్టు పట్టకుండా ఉండి డిమాండ్ ఏమో రీతూకి, కళ్యాణ్ ఏమో తనూజాకి సపోర్ట్ చేసి ఇమ్ము బయటకు వచ్చేస్తే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ గేమ్ ఈరోజు. అసలు అవేమి సపోర్ట్ సిస్టమ్తో జరిగే గేములు కాదు. అట్లా నడుస్తుంది బిగ్ బాస్. ఇంక ఈ గేమ్లో ఇటువంటివన్నీ చూసి ఇంకా అమ్మాయి బాధపడింది కాబట్టి పొగడాలంటే ఏం పొగుడుతాం? ఎస్, బాధపడింది, నిజంగా బాధ వేసింది మనకు కూడా, అట్లా ఆడకూడదు అనిపించింది. కానీ ముందు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఆడటానికి కదా వచ్చింది. వాళ్ళేమి ఒకరికి సేవలు చేయడానికి రాలా, వాళ్ళేమి ఒకరిని బుజ్జగించడానికి రాలా, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కదా. అసలు దివ్యాకి తనకి నువ్వు పర్సనల్ గ్రడ్జి ఇంట్లో బయట పెట్టుకో, ఇంట్లో దాకా తేవద్దు, డోంట్ టాక్ టు మీ అంటే కొంచెమన్నా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. ఇటువంటి సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు మోర్ ఓవర్ నువ్వు దివ్యాన్ని తీసేసావు కదా నువ్వు లైట్ టాస్క్లో. ఇది ఏ రకమైన, ఇది ఎలా కరెక్ట్ అయ్యిద్దని అంటూ నా ఉద్దేశం. నీకు చూడండి అసలు, అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, రాము ఏమంటాడు, ఎంత గొప్పగా చెప్తాడు, నన్ను కెప్టెన్ చేసిన, అప్పటికి దివ్య హింట్ ఇస్తాయి కొంచెం భరణి గారికి సపోర్ట్ చేసి తనూజని తీయటానికి. దివ్య మూవ్స్ అన్నీ తనూజని తీయటమే స్ట్రాటజీ కనిపిస్తున్నాయి క్లియర్ కట్గా. లాస్ట్లో ఆమెను అనాలని అంటమే, నువ్వు ఒక స్ట్రాటజీతో వచ్చావు, నన్ను ఇది చేసావు, బయట జనాలు చూస్తున్నాను, జనాలు చూస్తారు, జనాలు చూసినా ఏం చూసినా నీకు ఓటింగ్ ఉంది, ఇన్నేం చేయలేరు వాళ్ళు ఎవరు. అందుకే అమ్మాయింది నేను నెక్స్ట్ వీక్ పోయినా హ్యాపీగానే వెళ్తాను అని. ఇంకప్పుడే స్టార్ట్ అయింది క్యాంపెయినింగ్, దివ్య ఎలిమినేషన్ బటన్ అంతే, ఇంకేం ఉంటుంది. కొంచెం గట్టిగా తనూజ మీద మాట్లాడితే ఎలిమినేషన్ బటన్లు ఇంటి నుంచి పంపించాలి.
మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే దివ్య చేసిన దాంట్లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసినవి ఆ తప్పులు ఒప్పుకుంది జెన్యూన్గా. ఎస్, కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి. నిజంగా నేను తనూజాని చేసే ఉద్దేశం ఉంది ఇమ్మాన్యుల్ కోసము అంటే ఆమెకు ఆ చేరిస్తారా? ఆమెకి చేరిస్తారా? ఎవరుగా అది మ్యాటర్. ఓకే, ఇంకా రౌండ్స్ వారీ జరిగిద్ది. ఆ ట్రైన్ గేమ్ ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 2 ట్రైన్స్ ఉంటాయి, 2 బోగీలు, అటొక డ్రైవర్ ఇటొక డ్రైవర్ ఉంటారు. నాన్ కంటెండర్స్ అనమాట వాళ్ళు. వీళ్ళందరూ కంటెండర్స్ ఏమో లోపలికి వెళ్తారు. ఒక ట్రైన్ చూజ్ చేసుకోవాలి. ఏ డ్రైవర్ ఉన్న ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ ట్రైన్ డ్రైవర్ వచ్చి అక్కడ కూర్చున్న కంటెండర్స్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఇది ఫస్ట్ రౌండ్లో రాము వచ్చేసరికి బర్నీని ఎలిమినేట్ చేస్తాడు. సెకండ్ రౌండ్లో నిఖిల్ సుమన్ ఎలిమినేట్ చేస్తాడు. కాదు సెకండ్ రౌండ్లో సాయి. అబ్బో, అసలు ఈ సాయిది మా అరాచకం స్వామి. ఫస్ట్ వచ్చి దివ్య అంటాడు, తర్వాత వచ్చి రీతు అంటాడు, ఆ తర్వాత వచ్చి పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే సుమన్ తీయాల్సి వస్తుంది అంటాడు. మరి ఎన్ని కాదురా, ఒక్కటి చెప్పరా అంటది రీతు బాగా మ్యానిపులేట్ చేస్తే ఇక్కడ. ఎరా నువ్వు ప్రతిసారి తను సపోర్ట్ చేయడానికి వచ్చావా అన్నట్టు అంటది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రీతుయే ఎదుటి నేసేస్తుంది ఏదో ఒక గేమ్లో, ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలని అంటది. ఇది నాకు అర్థం కాదు. రీతు భరణికి ఎప్పుడు సపోర్ట్ ఏం చేయదు. భరణి నువ్వు నాకు ఒకసారైనా చేసావా అన్నట్టు అంటది. రీతు సంజనాకి ఏం చేయదు, సూటిపోటి మాటలు ప్లస్ అప్పుడప్పుడు అంటే అప్పుడు జుట్టు కత్తిరించుకునే ఒక టాస్క్ ఏదైతే ఉందో అది తప్పితే ఇక్కడ మళ్ళీ నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయవు అన్నట్టు అంటది. సేమ్ ఇక్కడ సాయిని ఎవరు తీసేసింది? సాయిని కెప్టెన్సీ కంటెండర్ల నుంచి తీసేసింది ఎవరు? రీతు కదా. ఆయనకి అసలు అది ఆలోచన కూడా రాలేదట్టుంది ఆయనకి. సో అదే దివ్య చెప్పింది, అరే వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనే వాళ్ళనేమో నీవు మంచిగానే చూస్తావు, సపోర్ట్ చేసిన వాళ్ళు మర్చిపోతున్నావురా అన్నట్టు. నిజంగా దివ్యకి అవకాశం వచ్చినప్పుడు ఏం తీసేయలేదుగా. సాయం తీసేసింది రీతు. ఇతని విధానాలు ఏంటో ఇతనేంటో మైండ్ బ్లాక్ అసలు. సో సరే, అతను వచ్చేసరికి దివ్య చాలా పాజిటివ్గా తీసుకుంటుంది, నవ్విద్ది, వచ్చేసి కూర్చుంటుంది. ఆ థర్డ్ రౌండ్ వచ్చేసరికి నిఖిల్ ఓ పక్క, సంజన ఓ పక్క ఉంటే నిఖిల్ వచ్చేసరికి సుమన్ చేస్తాడు. సుమన్ ఇక్కడ కామెడీ చేస్తాడు. నెక్స్ట్ గేమ్లో నాకు సపోర్ట్ వద్దా అంటే వద్దు మహాప్రభు అన్నట్టు ఆయన నీట్గా నెక్స్ట్ గేమ్ సంగతి తర్వాత నేను 2 times మాటిచ్చి చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అన్నట్టు చెప్తాడు నిఖిల్. ఎవరికి? తనుజాకి. సో అక్కడ సుమన్ చేస్తాడు, సుమన్ కూడా వెళ్ళి కూర్చుంటాడు. ఈ గ్యాప్లో రీతుకి తనుజాకి డిస్కషన్ ఉంటుంది. నాకు గేమ్లో ఇమ్మాన్యుల్ కానీ దివ్య కానీ వీళ్ళు ఎవరు చేయర్రా, 5th week నుంచి అడుగుతున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా అన్నట్టు. ఇక్కడే తనుజ దివ్య దగ్గరికి వచ్చినప్పుడు అనేది, నువ్వు రీతు అయితే నీకు సపోర్ట్ చేస్తాను, సో నువ్వు ఇమ్ము అయితే చేయనండి. నాకు ఇంకో డౌటు, ఈ టాస్క్ అయిపోయాకే దివ్య స్వరూపం తెలిసిందా, నిజ స్వరూపం, లేకపోతే ముందే తెలుసా? నేను చాలా రోజులు చూస్తున్నాను ఈ అమ్మాయి ఇంతే అన్నప్పుడు నీకు సపోర్ట్ చేయదు కదా. ఇప్పుడు నీకు బాధ ఎప్పుడు కలిగిద్దంటే, ఎస్ దివ్య నాకు సపోర్ట్ 100% వస్తుంది, దివ్య నుంచి నాకు సపోర్ట్ వస్తుంది అని నీకు తెలిసినప్పుడు, దివ్య నీకు చేయనప్పుడు, అంటే నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసావు, నీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయినప్పుడు నీకు బాధ వస్తుంది, దుఃఖం వేస్తుంది. బట్ నాకు ఆ అమ్మాయి ఏ కోసైనా చేయదు, వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను, వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నాడు అంటే, సో ఇక్కడ దివ్యకి ఛాన్స్ వస్తే నేను చేయదనే కదా మీనింగు. ఎందుకు ఎంత బాధ అంటే, హౌస్లో 10 మంది చేసినా ఒక్కరి వల్ల పోయినా అది ఉండకూడదు, మనకే రావాలన్నీ. ఎట్లా? హౌ అది మ్యాటర్. ఆ తర్వాత ఇక్కడే తనుజ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, రే నీ స్ట్రాటజీ ఏదో చెప్పి చూడు, కొంచెం మాట్లాడు అన్నట్టు అంటది. ఎవరితో? నిఖిల్తో. ఇతనేంటో, ఇతని విధానాలు ఏంటో చెప్పేదేంది. సీజన్ 9 పూర్తిగా ఇప్పుడు ఎలాగూ ఆడేవాళ్ళు లేరు ఇక్కడ. ఇప్పుడు
ఇప్పుడేంది కళ్యాణ్ తనూజ ఏమన్నా పడిద్దా? నియర్ ఫ్యూచర్‌లో ఏమన్నా పడిద్దా? పడదు. ఇమ్మాన్యుల్ ఇప్పటికిప్పుడు ఎన్ని జరిగినా ఇమ్మాన్యుల్ గేమ్స్ బాగా ఆడతాడు. ఇమ్మాన్యుల్ కామెడీ బాగా చేస్తాడు. ఇమ్మాన్యుల్ గేమ్‌ని బాగా అనలైజ్ చేస్తాడు. బట్ ఇమ్మాన్యుల్ తనూజ పడిద్దా? పడదు. పడిద్దంటే వాంటెడ్‌లీ కొట్టుకోవాలని చెప్పడం మన ఉద్దేశ్యం కాదు. అట్‌లీస్ట్ పాయింట్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్ మధ్య పాయింట్స్ ఉన్నప్పుడు ఒకరి పాయింట్స్ ఒకరు చెప్పుకుంటేనే కదా గేమ్‌కి రసవత్తరం. మీరంతా ఒకటే మీరు చుట్టాలైపోతే ఇంకెవరు? మాట్లాడితే రమ్య లాంటోళ్ళు మాట్లాడాలి. ఎళ్ళిపోయింది. రమ్య ఎలిమినేషన్ బటన్ అన్నారు. తర్వాత ఎవరో వచ్చారు. ఆమెకి తనుజకి అగెనిస్ట్. ఇంకొకరు ఎవడో వచ్చాడు. ఖతం. ఇప్పుడు మళ్ళా దివ్య మాట్లాడుతుంది. దివ్య ఎలిమినేషన్ బటన్. ఆమె చేసిన ఘోరమైన తప్పు ఏందంటే తనూజకి అగెనిస్ట్‌గా మాట్లాడటం. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజకి అగెనిస్ట్‌గా మాట్లాడటం అనే ఒక ప్రక్రియ అసాధారణమైన ప్రక్రియ. అది ఎంత ద్రోహము, ఎంత కన్నింగ్‌నెస్ అంటే ఇంటి నుంచి బయటికెళ్ళే అంత. అరే చెప్పండి నాయనా మీరు కంటెస్టెంట్లు తీసుకునేటప్పుడు మేము సీజన్ 9 అనేది అందరిని తీసుకొని ఎళ్ళి అందరి గేములు చూశాక ఒకరిని విన్నర్ చేయటం అనేది ప్రాసెస్. మేము అట్ట అనుకోవటంలా. విన్నర్ ఆల్రెడీ మాకు తెలుసు. అందరిని వచ్చేసాం. ఆ విన్నర్‌కి మీరెవరైనా ఎదురు తిరిగితే మీరు ఎళ్ళిపోతారని చెప్పండి. వస్తే వస్తారు లేకపోతే లేదు. క్లియర్ కదా! దానికి సిద్ధమైతేనే మీరు రండి అని చెప్పండి. ఎందుకని? బయటికెళ్ళాక అలా మాట్లాడగలుగుతున్నారు? రమ్య డైరెక్ట్‌గా మాట్లాడింది. అసలు షో కొన్ని నార్మ్స్ ఉంటాయి. అంటే ఎంత రేంజ్‌లో అంటే రమ్య అసలు ఒక మాట చెప్పిద్దబ్బా! ఒక స్లిప్‌లో యూ ఆర్ ఫూల్ అని రాస్తది. ఎవరు? తనూజ. దాని తర్వాత ఈ అమ్మాయి ఒకటి రాస్తది. పక్కెళ్ళు ఆడుకో అని. ఈ 2 స్లిప్పుల్లో. ఈ 2 స్లిప్పుల్లో ఫస్ట్ రమ్య పక్కకెళ్ళి ఆడుకో అని రాస్తే ఆ టాస్క్ ఇప్పుడు క్యాష్ టాస్క్ అప్పుడు. ఆ తర్వాత తనూజ యూ ఆర్ ఫూల్ అని రాసినట్టు చూపించాడు మనకి. బట్ యాక్చువల్ స్క్రీన్ ప్లే ఏంటి తెలుసా? ఇక్కడ యాక్చువల్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఫస్ట్ తనూజ ఫూల్ అని రాసింది క్యాష్ దగ్గర. ఆ తర్వాత ఈ అమ్మాయి కోపంతో ఇక్కడ రాస్తే మొత్తాన్ని గజిబిజి చేసేసాడంట. అమ్మాయి ఓపెన్ ఛాలెంజ్ చెప్తుంది బయటకొచ్చి. గంటలు కన్ఫెషన్ రూమ్‌లో ఉంటదని శ్రీజ చెప్పింది. సో, ఇంక నీకు సపోర్ట్ లేనిదెక్కడ? సపోర్ట్ కంటెస్టెంట్స్ నుంచి కాదు. నాగార్జున గారి నుంచి సపోర్ట్ ఉంది. బిగ్ బాస్ హెడ్స్ నుంచి సపోర్ట్ ఉంది. నువ్వు ఆటలో ఆడే ఫుటేజ్ విషయంలో కూడా నీకు సపోర్ట్ ఉంది. అంటే నువ్వు అన్నది ముందు వెనకది ముందు. ఇంకేం కావాలి? ఇంతకు మించి సపోర్ట్ ఏమన్నా ఉంటదా? ఇంకెంతకు మించి సపోర్ట్ అంటే ఇంతటితో గేమ్ ఆపేసి కప్పిచ్చి వెళ్ళిపోవటమే అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. ఇంక 5 వారాలు కూడా ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం? పాపం రా తనూజారా అనేదానికంటే అయిపోయింది గేమ్. అస్సలు ఆ అమ్మాయికి దరిదాపులు పోటీ ఇచ్చేవాళ్ళు లేరని డిక్లేర్ చేసి పరినికి కప్పిచ్చి వెళ్ళిపోవటం. అదొక్కటే మిగిలింది. నెక్స్ట్ ఓకే. ఆ తర్వాత 4th రౌండ్ వచ్చేసరికి రెడ్ ట్రైన్ ఒక్కటే ఉంటుంది. సో లాస్ట్ రౌండ్‌లో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అంటారు. ఇక్కడే దివ్య చైర్‌లో కూర్చుంటది. డిమాండ్‌నేమో ఆపుతాడు. ఈ స్కెచ్ అంతా ముందు జరిగి ఉంటది. దీని గురించి పెద్ద ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఈయన స్కెచ్ ప్రకారం గెలిస్తే అది నైతిక విలువలతో కూడిన గేమ్. నువ్వేమో డిమాండ్ తెచ్చుకో, నేనేమో కళ్యాణ్ తెచ్చుకుంటా, మన కోసం ఆడతారు, మిగిలిన వాళ్ళు ప్లాన్ చేసుకుందాం అని అంటే అసలు సపోర్ట్ గేమ్ కాదు, ఏం కాదు. ఇమ్ముకి దివ్య గేమ్ ఆడితే మాత్రం సపోర్ట్ గేమ్. అది మ్యాటర్. ఇమ్ము తనుజ రీతు మిగులుతారు. తనుజ అవుట్ అయిపోద్ది. ఇంకెక్కడే గొడవ అయ్యేది. ఆ తర్వాత రీతుకి ఇమ్ముకి గేమ్ నడిచిద్ది. ఆ టాస్క్లో పజిల్ టాస్క్ అది. ఏ వస్తువులు ఎన్నున్నాయి ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి. వాటి కౌంట్ చెప్పి ఆ కౌంట్ అంతా కరెక్ట్గా ఒక సర్టన్ ఫ్లాట్గా అరేంజ్ చేసి ఆ లాక్ మీద అంటే అన్లాక్ పోయేది. అది మ్యాటర్. అక్కడ గెలుస్తాడు ఇమ్ము. దివ్యతోటి కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టించుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య అంటాడు. అంతా హ్యాపీ. ఈ గ్యాప్లో భరణి టాపిక్ తెచ్చి అరుస్తుంది, నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని నన్ను తీసేసావు అని. పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఫస్టే తీసేసింది కదా రెబల్ అయినప్పుడే. ఆ మాటకి ఫీల్ అయ్యి చూడు ఇక్కడ నీ మ్యాటర్ తెస్తున్నాగా నువ్వు మాట్లాడవేది కొంచెం నోరు జారి గట్టిగానే అంటది భరణి గారు. అయినా వెంటనే అమ్మాయి రిలీజ్ అయిపోయి భరణి గారికి సారీ చెప్పింది వెళ్ళి, నువ్వెందుకు నా గురించి తెస్తున్నావు మధ్యలో అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఇతనికి నిజంగా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు భరణి గారి టాపిక్ తెచ్చింది ఎవరు? తనూజ కదా. కాదమ్మా,
నిన్ను నామినేట్ చేస్తుంది ఆ అమ్మాయి, నువ్వు నామినేట్ చేర్చుకుంటుంది నువ్వు, మధ్యలో నా గురించి ఎందుకమ్మా అని అని అడగాలిగా, ఆ ధైర్యం ఉండాలిగా. ఆయన అడగలేడు. ఆయన బయటికెళ్ళొచ్చాడుగా. 55-60% ఆయనకి కూడా తెలిసి ఉంటదిగా. ఎవరి బాధలు వాళ్ళయి. అంతే మ్యాటర్ ఇంకా. ఇంకేం లేదు. ఇంకింతే. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడింది రేపటి నుంచి చూడండి అసల. దివ్య కన్నింగు, దివ్య అది, దివ్య ఇది. ఇంకా దివ్య బిగ్ బాస్ సీజన్ 9లోనే అసలు ఇటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిని మేము చూడలేదు. ఎలిమినేట్ చేసి పంపించండి ఇంతే. కేవలం ఇంతవరకు ఇంత హేట్రెడ్ రాదు. దివ్య తేడా ఆడిద్ది, దివ్య భరణిని మునగ చెట్టు ఎక్కించింది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. కానీ అంతకంటే వాటన్నిటికీ రాని హేట్రెడ్ రేపటి నుంచి వస్తుంది. ది ఓన్లీ రీజన్ ఆ అమ్మాయి తనూజ మీద వెళ్ళింది. ఆ అమ్మాయి తనూజ మీద గొడవకి వెళ్ళింది. అది పెద్ద క్రైమే కదా. వేరే వాళ్ళ మీదకి వెళ్తే వెళ్ళు, తనూజ మీదకి ఎలా వెళ్తావు? వాళ్ళు తనూజని నామినేట్ చేయడం అంటే ఏంటి? తనూజని తీసేయడం అంటే ఏంటి? ఆ అమ్మాయికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉండొచ్చు. అబ్బా ఏమో, ఒకవేళ తనూజ కానీ సపోర్ట్ చేసి తనూజ కానీ కెప్టెన్ అయితే, అసలే తనూజకి ఈ అమ్మాయికి పట్టం లేదు, తనూజ కెప్టెన్ అయితే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకా దంపగుర్తిగా దివ్యకి పోటీ వస్తున్న ఒకటికి ఓట్లు వేసాడు దివ్య బాధ్యగా. అట్లీస్ట్ తనూజ నామినేషన్లో ఉంటే తనూజకి వేస్తారు ఎక్కువ మంది. ఓన్లీ దివ్యాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళందరూ దివ్యాకి వేస్తే ఏం పొజిషన్ మారిద్ది? అప్పుడు సెకండ్ రోడ్ ఫస్ట్కి వస్తాడు కళ్యాణ్. అందుకోసమైనా తనూజ ఉన్నప్పుడు తనూజకి ఎక్కువ వేసుకుంటారుగా. సరే, వాట్ ఎవర్ ది స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ పన్నింది ఆ అమ్మాయి, దానికి అనుగుణంగా ఆడింది. ఆ అమ్మాయి ఏమన్నా దాచిపెట్టి ఆడిందా అంటే, సీజన్ ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఏంటని క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. నేను ఇమ్ముకు సపోర్టు తనూజని తీసేయాలి, ఈ రెంటి మీద నిలబడింది. ఒక్క తనూజకి రీతుకు పడ్డప్పుడు మాత్రమే నీకు చేస్తానంది. అంటే అమ్మాయి ప్రయారిటీ ఏంది? తనూజ రీతుల్లో మాత్రమే తనూజ ప్రయారిటీ. తనూజ ఇమ్మాన్యుల్ పక్కన పెట్టండి, తనూజ సుమనకు పడినా కానీ నేను నీకు చేయను సుమనకే అంది. అంత క్లారిటీతో ఉన్నప్పుడు ఆమె తేడా ఆడింది, తనుజ విషయంలో ఘోరం చేసింది, నేరం చేసింది. ఏమిరా బాలరాజు, ఇది న్యాయం ఉండాలి కదా కొంచెమైనా. దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్.